జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, మంచి పనులు చేసేవాళ్ళని అందరూ హర్షిస్తారు. అలాంటి వాళ్ళని గౌరవించాలి అని అనిపిస్తుంది, ప్రోత్సహించాలి అని అనిపిస్తుంది సామాన్యంగా ప్రపంచంలో. అయితే మంచి పనులుంటే ఏవి? దేని మన మంచి పని అంటాం? అంటే ఒకటికి ధనం ఇస్తే మంచి పని అంటామా? ఒకటికి దాహం వేస్తే కాస్త నీళ్లు పోస్తే మంచి పని అంటామా? దేన్ని మన మంచి పని అనాలి? ఎవరికైనా అవసరం ఉండేటువంటి వాడికి కాస్త ధనం ఇస్తే మంచి పని, ఇట్స్ ఏ గుడ్ థింగ్. బాధపడేటువంటి వాడికి బాధ తీరిస్తే మంచి పని, రైట్? సాధారణంగా కొన్ని చోట్ల సాధారణంగా రోడ్ల మీద ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జంక్షన్స్ దగ్గర కొంతమంది ముసలివాళ్ళు, చిన్నపిల్లలు యాచన చేస్తూ కనిపిస్తుంటారు. అయ్యో పాపం వీళ్ళు బాధపడుతున్నారే అని వాళ్ళకి ఏదైనా ఇవ్వాలి అని జనరల్గా అనిపిస్తూ ఉంటుంది. చాలామంది అట్లాగే వాళ్ళకి ఏదో ఇస్తుంటారు కూడా. నిజానికి అదొక పెద్ద వ్యాపారంలా చేస్తుంటారు. ఎందుకనంటే సాధారణంగా కొంతమందిని మనం చూస్తుంటాం ఇట్లాగా ముసలివాళ్ళుగా ఉండి నడవలేక, నించోలేక, తిరగలేక, బట్టలు లేక, జుట్టు దువ్వుకోవడానికి అవకాశం లేక, అలాంటి వాళ్ళని చూసి నేను ఏదైనా ఒక ఓల్డేజ్ హోమ్లో చేరుస్తాను రావయ్యా అంటే పొరపాటున కూడా రారు. చిన్నపిల్లలు ఉంటారు కొంతమంది. అరే చిన్నపిల్లలు, వీళ్ళకి ఇలాంటి స్థితి ఏమిటి అని జాలి కలిగి వాళ్ళని ఏదైనా ఒక స్కూల్లోనో లేకపోతే అలాంటి వాళ్ళ కోసం ఉండేటటువంటి ఒక హాస్టల్స్ దాంట్లోనో జాయిన్ చేసి వాళ్ళకి ఏదైనా ఉపకారం చేద్దామంటే పొరపాటున కూడా అలాంటి వాళ్ళు దానికి రారు. ఒకవేళ వచ్చినా వాళ్ళ వెనకాతల ఒక పెద్ద రాకెట్ ఉంటుంది. వాళ్ళెవరో వచ్చి ఇలాగేదైనా చేయాలని అనుకునే వాళ్ళని శుభ్రంగా చావగొట్టి మళ్ళీ ఆ వచ్చిన వాళ్ళని తీసుకుపోతారు. ఇప్పుడు ఆ యాచన చేసేటువంటి వ్యక్తులకి ఇవ్వడం మంచి పని అంటామా? అంటే వాళ్ళు ఉండేది ఒక పెద్ద వ్యాపారపు ముఠాలో వాళ్ళు భాగంగా అక్కడ ఉన్నారే తప్ప నిజానికి వాళ్ళు యాచకులై అక్కడ లేరు. వాళ్ళు కష్టాల్లో ఉండి అక్కడ లేరు. సినిమాల్లో వేషం వేసేవాడు, అడుక్కునేవాడు వేషం వేసేవాడు, వాడు ఎట్లాగైతే డబ్బుల కోసం వాడు అక్కడ అడుక్కునే వేషం వేస్తాడు,
ఈ యాచన చేసేవాళ్ళు కూడా అట్లాంటి స్థితిలోనే ఉంటారు. సో అరే బాధపడుతున్నాడే అని వాడి బాహిరమైనటువంటి ఆకారాన్నో వేషాన్నో చూసి మనం వాడి మాటను విని మనం మోసపోయి వాడికి ఏదైనా చేయాలి అని అనిపించింది అనుకోండి, అది నిజానికి మంచి పని కాదు. అది వాళ్ళు చేసేటటువంటి ఒక పెద్ద ముఠా కార్యక్రమాన్ని పోషించడం అవుతుందన్నమాట. మంచి పని అంటాం మనం. అది అంటే బయట చూసి ఆకారాన్ని పట్టి, వేషాన్ని పట్టి, డ్రెస్ని పట్టి, మాటని పట్టి చేసేటటువంటిది మంచి కాదు. అవసరాన్ని గుర్తించి చేసే పనేదో దాన్ని మంచి పని అని అంటాం మనం. నిజానికి గుర్తించాల్సిన వాటిల్లోకెల్లా గొప్పదేదో దాన్ని గుర్తిస్తే అది మంచి పని అని అంటాం మనం. ఉన్న వాటిలోకెల్లా గొప్ప వస్తువేది, మనం గుర్తించాల్సిన వాటిలోకెల్లా అతి గొప్ప వస్తువేది, ఇది మనం కొంచెం ఆలోచిస్తే ఎవడెంత సంపాదించినా ఒంటికి ఆరోగ్యం లేకపోతే వాడికి అన్నీ ఉండి వ్యర్థం కదా. అంచేత దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేటటువంటిది, దేహానికి ఉండే విలువ మిగతా వాటి అన్నిటికంటే చాలా గొప్పది. దేహంలో ఉండే వాటిల్లో ఏ భాగం చెడినా మళ్ళీ మనం బజార్లో కొనుక్కుందామంటే అవి దొరకవు. కనుక దేహాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి, దేహాన్ని జాగ్రత్తగా పోషించుకోవాలి, దేహాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి. ఇది చాలా మంచి పని. దీనికంటే మించినటువంటి విలువైన వస్తువులు మరొకటి లేవు. శరీరం ఆద్యం కలు అంటారు. అన్నిటికంటే మొదటిది తన శరీరం, దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే ఈ శరీరానికి విలువనిచ్చేది ఏది? శరీరాన్ని కూడా ఎప్పుడు మనం గుర్తిస్తాము, శరీరాన్ని ఎప్పుడు మనం ఆదరిస్తాము? ఎంత గొప్ప శరీరమైనా, ఎవరి శరీరమైనా ఎంతవరకు మనం ఆదరిస్తాం దాన్ని? ప్రాణం ఉన్నంతవరకు ఆదరిస్తాం. ప్రాణం లేనప్పుడు అది తండ్రి అయినా, తల్లి అయినా, తనయుడైనా, పతి అయినా, భర్త అయినా, భార్య అయినా, ఏ వ్యక్తి అయినప్పటికీ ఆ ప్రాణం అనేది లోపల లేకపోతే ఇంత విలువ కలిగి ఇంత జాగ్రత్తగా చూసుకోవాలనుకున్న శరీరానికి కూడా విలువ లేకుండా పోతుంది. విలువ లేకుండా పోవడం మాత్రమే కాదు, దాన్ని అట్టే పెట్టుకుంటామన్నా ఎవరు ఒప్పుకోరు, ఉండనివ్వరు. అది ఉన్నంత వరకు అది ఒక దోషంగా భావిస్తారు, అది ఒక లోపంగా భావిస్తారు. దాన్ని మళ్ళీ కనిపించకుండా చేసేంతవరకు సుఖం ఉండదు. దాన్ని కనిపించకుండా చేసిన తర్వాత మాత్రమే సుఖం అని అనిపిస్తుంది. కొన్ని చోట్ల కొంతమంది శరీరాలను అట్లా జాగ్రత్తగా అట్టేపెట్టిన వాళ్ళు ఉన్నారు. పాపం దానికోసం రోజుకి కొన్ని వేల డాలర్లు ఖర్చు పెడుతూ ఆ శరీరాలని ప్రిజర్వ్ చేసి పెట్టారు. అక్కడ మాస్కో లాంటి చోట్ల అక్కడ ఉండేటటువంటి వాళ్ళ లీడర్ ఒక అతను లెనిన్ అని ఉన్నాడు. ఆ బాడీని ప్రిజర్వ్ చేసి పెట్టారు. పర్ డే వాళ్ళు సుమారుగా $2,000-3,000 దాని మీద ఖర్చు రోజుకి, దాన్ని జాగ్రత్తగా అట్టే పెట్టడానికి. బట్ అలా ఎంతకాలం ఉంటుందో మనకు తెలియదు. సో దేహానికి విలువ అనేటటువంటిది ఆ లోపల ప్రాణం ఉన్నంత వరకే. ప్రాణం లేకపోతే అది ఏ దేహమైనా, ఏ వయస్సులో ఉండే దేహమైనా అది ఎందుకు పనికిరానిది, దోషభూయిష్టమైనది అయిపోతుంది. ప్రాణానికి ఉనికి దేన్ని బట్టి ఏర్పడుతుంది? ప్రాణం అనేది దేన్ని బట్టి ఉంటుంది? ఒక దేహంలో ప్రాణం ఉండాలి అంటే ప్రాణంతో పాటు ఈ దేహాన్ని నిలబెట్టి ఉంచే ఆత్మ ఉంటేనే ఆ ప్రాణం అనేది ఉంటుంది. సో అతి విలువైనటువంటి దేహం, ఉనికికి కారణం ప్రాణం,
ప్రాణపు స్థితికి ప్రాణపు నిలకడకి కారణమైనది ఆ లోపల ఉండే జీవుడు లేక ఆత్మ అని అంటాం. ఇప్పుడు గుర్తించాల్సిన వాటిల్లో గొప్ప వస్తువు దేనిని మనం గుర్తించాలి? దేహాన్నా? లేదు ఈ దేహానికి మాత్రమే సుఖాదుల్ని ఇచ్చేటటువంటి బాహిరమైన వస్తువులనా? ఆ వస్తువుల్ని అనుభవించేటటువంటి శరీరాన్న? శరీరాన్ని ఉంచేటటువంటి ప్రాణాన్న? ప్రాణానికి ఆధారమైనటువంటి ఆత్మన, జీవుణ? దేన్ని మనం గుర్తించాలి? ఆలోచిస్తే బుద్ధిమంతుడైతే, అంటే బుద్ధి ఉన్నవాడైతే, ఉన్న వాటిల్లో అతి విలువైన వస్తువు, అతి ప్రధానమైనటువంటి వస్తువు ఆత్మ. మరి అందరూ దాన్ని ఎందుకండి గుర్తించరు? కంటికి కనిపించదు కనుక. అది కనిపించే వస్తువు కాకుండా అయిపోయింది. దాని సైజు చూద్దామంటే ఏషో అణురాత్మ. దాని గురించి ఎవరైనా చెబితే మనకి తెలియాలి తప్ప మన కంటితో చూడదగిన వస్తువు కాదు. డాక్టర్స్, సైంటిస్ట్ రకరకాల పరికరాలు పెట్టుకుని అది ఏమిటో కనపెడదామని ఎంత చూసే యత్నం చేసినా ఏ పరికరానికి నో డివైస్ కెన్ ఐడెంటిఫై ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద సోల్. వచ్చిన ప్రమాదం అక్కడ. కనిపించదు కనుక దాన్ని గుర్తించబుద్ధి అవ్వదు, దానికోసం పని చేయ బుద్ధి అవ్వదు, దాని గురించి ఆలోచించబుద్ధి అవ్వదు. మొట్టమొదట దేహ సుఖాన్ని ఆలోచించాలనిపిస్తుంది తప్ప ఆత్మసుఖాన్ని ఆలోచించాలని ఎంతమందికి అనిపిస్తుంది? ఆత్మసుఖాన్ని గురించి ఆలోచించేటటువంటి తీరిక ఎంతమందికి ఉంది అసలు? దేహ పోషణ కోసమనే 24 గంటలు చాలటం లేదు మనిషికి. ర్యాట్ రేస్తో పరిగెడుతున్నాడు, సంపాదిస్తున్నాడు, అనుభవిస్తున్నాడు, ఎన్నో రకాల దారుణాలు చేస్తున్నాడు. 100 మందిని, 1000 మందిని, కోట్ల మందిని మోసం చేస్తున్నాడు. రకరకాల పేర్లతోటి తనని పిలుచుకుంటున్నాడు. రాజకీయాలు, రాజకీయ నేతలు, వ్యాపారాలు, ఇదంతా కేవలం శరీరానికి సుఖం కలిగించడం కోసం కదా. ఆ శరీర సుఖం కోసం పాటుపడేవాడిని మనం మంచివాడందామా? దానికి కూడా ఉనికిని కలిగించే, నిలకడ కలిగించే ఆత్మని గుర్తించే వ్యక్తిని మనం మంచివాడు అని అందామా? ఆత్మ ఉందని అసలు మనం ఎందుకు ఒప్పుకోవాలండి? దీన్ని నిలబెడుతోంది కనుక, ఆత్మ శరీరాన్ని నిలబెడుతోంది కనుక, అది లేకపోతే శరీరానికి ఉనికి లేదు కనుక, గుర్తించటం లేదు కనుక, అసలు ఇది ప్రాణం, శ్వాస ఉచ్ఛ్వాసలే, ఆ లోపల అది లేకపోతే జరగట్లేదు కనుక ఇది న్యాచురల్గా జరుగుతోంది అని ఎందుకు అనకూడదండి? ఆత్మ వల్ల జరుగుతోందని ఎందుకు అనాలి? అంటే న్యాచురల్గా జరిపే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంతోమంది ఇప్పటిదాకా దాంట్లో సక్సెస్ కాలేదు కనుక, అది ఉన్నది అని దానికి ఉనికిని, దాని యొక్క వివరాన్ని మనకి అందించేటటువంటి పెద్దల ఉపదేశము, శాస్త్రము చెబుతోంది కనుక అది కనిపిస్తే మేము నమ్ముతాంలేండి. అంటే అది లేదని నువ్వు నిరూపించగలిగితే అప్పుడు ఆ వాదం వైపు మనం మొగ్గు చూపుతాం. లేదు అనేటటువంటి దాన్ని కూడా నిరూపించగలగాలి. ఉందని మాత్రం ఎట్లా నిరూపిస్తామండి? ఇప్పుడు లేదు అని మేము నిరూపించలేము, దట్స్ ఓకే. ఉందని నువ్వెలా నిరూపిస్తావా అంటే ఉందని నిరూపించడానికి కావలసినన్ని ఆధారాలు ఉంటున్నాయి. ఇంతవరకు వాడు తిరుగుతున్నాడు, ఇప్పుడు తిరగట్టలేదంటే అందులోంచి వాడు ఎవడో వెళ్ళిపోయాడని అర్థం. అంటే వాడని అసలు ఎందుకు ఒప్పుకోవాలి? వాడి ఉనికిని ఎందుకు? శాస్త్రాలు బోల్డని చెబుతున్నాయి కనుక, అన్నీ మన కంటికి కనిపించడం చేత కాదు కనుక, ఇంద్రియాలకి అన్నింటినీ గుర్తించడం అనేది చేత కానే కాదు కనుక
మన ఇంద్రియాలకు కనిపించనివి కండ్లు, ముక్కు, చెవులు, ఇలాంటి వాటికి కనిపించని వాటిని మనం లేదు అని అనలేకపోతున్నాం కనుక మనం ఒక వస్తువుని పట్టుకున్నప్పుడు ఆ వస్తువులో ఎన్నో రకాల దృశ్యాలు కనిపిస్తున్నాయి, వీడియోస్. మన చేతిలో సెల్ ఫోన్ పట్టుకుంటే ఇక్కడ పట్టుకున్న సెల్ ఫోన్ నుంచి ఎక్కడితోటే మాట్లాడుతున్నావు. వాట్ ఈస్ ద కనెక్టివిటీ? దేన్ని బట్టి నువ్వు అది మాట్లాడుతున్నావు అని చెప్తున్నావు. ఏమైనా కనిపిస్తుందా? ఇక్కడ కూర్చుంటే నీకు ఎక్కడో ఉండేటువంటి వ్యక్తి యొక్క దృశ్యం కనిపిస్తుంది, నువ్వు మాట్లాడుతున్నావు. దేన్ని బట్టి? అది చూపించేది, చూడగలిగినది, చూడదగినది అక్కడ ఏదైనా పరికరం ఉందా? లేదు. మరి దాని గురించి మనం విశ్వసించవలసి వస్తుందా లేదా? విశ్వసించడం ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉంటే. సో ఒక సంబంధం లేని దానిని మనం అక్కడ చూడగలుగుతున్నాం. దాన్ని చెప్పేటటువంటి ఒక విజ్ఞాన శాస్త్రాన్ని మనం విశ్వసించగలుగుతున్నాం. ఎక్కడి దాకానో పోవడం ఎందుకు కనుక మనకి అన్ని రకాల ప్రక్రియలకి కారణమైనటువంటి ఎలక్ట్రాన్స్ అవేమిటో మనకు తెలియదు ఇప్పుడు దాకా. చూపించడం చేత కాదు, కంటికి కనిపించే వస్తువులు కావాలి. కానీ వాటిని ఆధారం చేసుకుని ఎన్ని పనులు చేస్తున్నాడు, ఎన్ని రకాల పనులు చేస్తున్నాడు. సో కంటికి కనిపిస్తేనే దాన్ని విశ్వసిస్తా, కంటికి కనిపించని దాన్ని నేను విశ్వసించా అని అనడం అనేది మూర్ఖుడి యొక్క మాట, తెలివిలేని వాడి మాట. అది పసివాడి పలుకు అంటాం దాన్ని. బుద్ధిమంతుడు కంటికి కనిపించనిదైనా ఎన్నింటినో మనం విశ్వసిస్తున్నాము, ఎన్నింటినో మనం గుర్తిస్తున్నాము. గుర్తించి అలాంటి వాటితో ఎన్నెన్నో పనులు మనం చేసుకోగలుగుతున్నాము. అట్లానే ఆత్మని కూడా చెప్పేటటువంటి గ్రంథాలు మనకున్నాయి, నిరూపించేటటువంటి గ్రంథాలు మనకు ఉన్నాయి. పైగా మన యుక్తియుక్తంగా ఆలోచన చేసిన ఒక ప్రాణి పుట్టగానే రకరకాల పనులను చేస్తోంది. పశువులు లాంటివి పుట్టగానే తల్లి పొదుగు దగ్గరికి వెళ్ళి పాలు తాగుతున్నాయి. దానికి ప్రేరణ ఎవరు? ఎక్కడి నుంచో వచ్చింది ఆ ప్రేరణ. అయితే ఇది అందరికీ, మనుషులకి లేదు ఆ శక్తి, కానీ పశువులు లాంటి వాటికి ఉంది ఆ శక్తి. అంటే దానికి వెనకాతల ఏదో ఒక ప్రేరణ వస్తుంది. ఆ ప్రేరణ ఇప్పుడు వచ్చింది కాదు, ఈ శరీరంలో వచ్చింది కాదు. శరీరంలో ఉండేటటువంటి జీవుడికి ఆ శరీరాన్ని నిలబెట్టుకోవలసిన అవసరం ఉంది కనుక, నిలబెట్టుకోవడానికి తగినటువంటి ఒక అవకాశం వాడికి ఉంది కనుక, ఆ నిలబెట్టుకోవడానికి తగినటువంటి ప్రయత్నం కూడా అందులోంచి జరుగుతోంది. దానికే జీవన అదృష్టము అని పేరు పెట్టారు. ఈ జీవనాదృష్టాన్ని ఆధారం చేసుకుని ఆ ప్రాణి ప్రయత్నం చేస్తోంది, తన ఆహారాన్ని గ్రహిస్తోంది, హాయిగా జీవిస్తోంది. ఈ జీవనాదృష్టం ఈ దేహంలోంచి వచ్చింది కాదు, ఈ దేహంలోకి రావడానికి ముందు ఎక్కడి నుంచో అది తెచ్చుకుంటోంది. ఆ తెచ్చుకున్న దాన్ని బట్టి ఇక్కడ ప్రవర్తిస్తోంది. దాన్ని బట్టి మనకి పూర్వజన్మ ఉంది అని మనం గుర్తిస్తాం. పూర్వజన్మ నుంచి ఈ జన్మ దాకా ప్రయాణం చేసిన ఒక జీవుణ్ణి మనం గుర్తిస్తాం. అక్కడి నుంచి ఇక్కడ దాకా వాడు తెచ్చుకున్న కొన్ని సంస్కారాలని మనం గుర్తిస్తాం, కొన్ని వాసనలని మనం గుర్తిస్తాం, వాటి వల్ల ప్రవృత్తిని మనం గుర్తిస్తాం. మనకి తెలియకుండానే ఎన్నెన్నో శక్తులు మనలో ఒక్కొక్కసారి పైకి ప్రకటితమవుతున్నాయి. మనం ఎన్నో చోట్ల చూస్తున్నాం, చిన్నపిల్లలు 2-3 ఏళ్ల వయసు ఉండేటువంటి పిల్లలు కూడా సుమారుగా 200-300 మందిని పెద్ద బ్యాండ్ని ముందర పెట్టుకుని బ్రహ్మాండంగా వాళ్ళందరినీ బ్యాండ్ మాస్టర్ లాగా వాళ్ళందరి చేత చేయించే సన్నివేశాలు ప్రపంచపు చరిత్రలో ఎన్నో ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి. మన గూగుల్ మాస్టర్ గారిని అడిగితే అలాంటివి ఎన్నో చూపిస్తాడు. ఎక్కడి నుంచి వచ్చింది వాడికి 2-3 ఏళ్ల వయస్సులో అంత తెలివి, అంత శక్తి? రుచి ఉండి ఎంతోమందిని ఆశ్రయించి
ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఎంతో శ్రమపడి నేర్చుకున్నా అంత అద్భుతంగా నడపడం చేత కాని కార్యాన్ని ఓ చిన్న పిల్లాడు వాడు కూర్చుని బ్రహ్మాండంగా టన్ 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 నడిపించేస్తుంటే ప్రపంచం అంతా వాడిని ఆశ్చర్యంతో నోరు వెళ్ళపెట్టి చూస్తోంది. ఎక్కడిది వాడికి సంస్కారం? ఈ శరీరంతో వచ్చింది కాదది. ఈ శరీరానికి ముందుండే ఎక్కడో ఎప్పుడో తెలియదు మనకది. ఆలోచించే చూసే వ్యక్తికి కానీ చేసే ఆ వ్యక్తికి కూడా తెలియదు అది. కానీ అది తప్పనిసరిగా ముందు నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకున్నటువంటి పాత రికార్డ్, గత జన్మలో ఎక్కడో సంపాదించినటువంటి ఒక పెద్ద అద్భుతమైనటువంటి ఒక శక్తి, ఒక స్కిల్, ఒక కళ. ఆ కళ అక్కడెక్కడో ఆగింది. అది వాడు, ఆ జీవుడు, ఆ ఆత్మ ఆ దేహాన్ని వదిలిన తర్వాత ఆ తెచ్చుకున్నటువంటి కళతోటి ప్రవేశించిన మరొక దేహంలో అది మొదట్లోనే బయటికి అది విజృంభించింది బ్రహ్మాండంగా. అలాంటి వాళ్ళని ఒకళ్ళిద్దరిని కాదు, కొన్ని వందల ఉదాహరణలు అటువంటి కనిపిస్తున్నాయి. దానికి కారణం ఏమంటాము? వాడు స్కూల్కి వెళ్ళి నేర్చుకోవడమా? లేదు వాడు ఎవరినైనా ఆశ్రయించి శిక్షణ పొందడమా? ఏమీ లేదు వాడికి. కానీ వాడు దాని కళనైతే చూపిస్తున్నాడు. దాన్ని బట్టి మనం గుర్తిస్తాం దేహాలు మార్చుకుంటూ తిరిగేటటువంటి ఒక ఆత్మ ఉన్నది. ఆ ఆత్మ ఆయా దేహంలో ఉండేటప్పుడు, దేహంతో పని చేసేటప్పుడు జరిగినటువంటి సన్నివేశాలని, నేర్చుకున్నటువంటి విషయాలని తనతో పాటే అది జాగ్రత్త పెట్టుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అందులో కొన్ని సందర్భాల్లో బయటికి వస్తాయి, కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు. ఒక్కొక్క సమయంలో ఆ దేహంలో ఉంటప్పుడు కూడా వస్తాయి. ఒక్కొక్కడికి చిన్న వయసులో వస్తాయి, ఒక్కొక్కడికి నడిమి వయసులో వస్తాయి, ఒక్కొక్కడు కొంచెం పెద్దవాడైన తర్వాత వస్తాయి. ఎప్పుడప్పుడు వస్తాయి. వాడికి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటే ఆ సమయంలో ఆ వెనకాతల సంపాదించి పెట్టుకునే సంస్కారాలు అవి పైకి వస్తాయి. అప్పుడు ఉండేటువంటి దేహం ఏదైతే ఆ దేహం ద్వారా వాటిని వాడు ప్రదర్శిస్తూ ఉంటాడు. వాటిని మనం చూస్తున్నాము. దీన్ని బట్టి ఆత్మ ఒకటి ఉంటుంది, ఆత్మ ఒకటి సంస్కారాలతో ఉంటుంది, ఆత్మ ఒకటి ప్రయాణం చేస్తూ ఉంటుంది, దేహాల నుంచి దేహాల్లోకి మారుతూ ఉంటుంది. దేహాలు మారచ్చు కానీ తను మాత్రం మారటం లేదు. కనుక మారనిది ఆత్మ, నశించనిది ఆత్మ. నశించేవి దేహాలు, మారేవి దేహాలు, తాత్కాలికమైనవి దేహాలు, శాశ్వతమైనది ఆత్మ. ఇది లాజిక్, మన ఊహతోటి చెప్పేది. కానీ ఊహ అనేది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు. కనుకనే ఊహకి అతీతంగా ఉండేటటువంటి మరొక ప్రమాణం శాస్త్రం. కనుక మనం శాస్త్రాన్ని ఆధారం చేసుకుంటే ఆ శాస్త్రం అనేటటువంటి వేదార్థాన్ని వివరించేటటువంటి ధర్మశాస్త్రాలు, దాని యొక్క సారాన్ని మనకు అందించేటటువంటి భగవద్గీత కూడా ఆత్మస్వరూపాన్ని స్పష్టం చేస్తున్నాయి. న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజః నిత్యః శాశ్వతః పురాణ. దేహి, వాడి పేరు దేహమును ధరించువాడు. అవధ్యః, వాడు ఏ రకంగాను పోడు. దేహే సర్వస్య, అన్ని దేహాలకి ఇదే నియమమయ్యా. ఆ దేహాలని తనదిగా చేసుకుని ప్రవర్తించే ఒకడు లోపల ఉంటాడు. ఇది మనకి స్పష్టంగా 2వ అధ్యాయం ప్రారంభించినప్పుడే శ్రీకృష్ణుడు చాలా విస్తరించి మనకి ఉపదేశం చేశాడు ఆయన. అందుచేత ఆత్మ అనేది ఒకటి తప్పనిసరిగా ఉంటుంది. అది ఉన్నది అని మనకి వేదాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి ఆత్మ వల్లనే దేహానికి విలువ, దేహంతో జరిగే పనులకి విలువ. అది గుర్తించిన వాడినే మనం మంచివాడు అని అంటాం. దానికోసం ప్రవర్తించిన వాడినే మంచి మనిషి అని అంటాం. దానికి సంబంధించిన జ్ఞానాన్ని మంచి జ్ఞానం అని అంటాం. విలువ ఆత్మజ్ఞానాన్ని బట్టి,
ఆత్మని గుర్తించడాన్ని బట్టి ఏర్పడుతుంది. కనుకనే మంచివాళ్ళకెల్లా మంచివాడు ఆత్మజ్ఞానము కలిగిన వ్యక్తి. ఎలా ఉంటాడు వాడు, ఎలా గుర్తించాలి వాడిని అనేది 5వ అధ్యాయంలో భగవద్గీతలో కృష్ణుడు చెబుతూ అర్జునుడిని ముందుకు తీసుకెడతాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.